పోయిన సంక్రాంతికి 'గేమ్ చేంజర్' సినిమా కొంచెం అటు ఇటు పడి చాలా దారుణమైన నష్టం చూసింది. దాంతో కొంతమంది ఫాండమ్స్ తెగ రెచ్చిపోయి, "నీ వల్ల కాదులే గాని పోయి మీ బాబుని తీసుకురా" అని చెప్పారు. పాపం ఆ ఫాండమ్స్‌కి తెలీదేమో వాళ్ళ బాబు వస్తే ఎలా ఉంటదని చెప్పి. ఫైనల్‌గా వాళ్ళ బాబు అయితే వచ్చాడు. వాళ్ళ బాబు క్రియేట్ చేస్తున్న రికార్డులు చూస్తుంటే ట్రోల్స్ చేసిన బాబులు థియేటర్‌కెళ్ళి ఆ రికార్డులు అయితే పెడుతున్నారనమాట. ఏందిరా చిరంజీవికి ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయని చెప్పి వీళ్ళు ఆలోచిస్తా ఉన్నారనమాట ట్రోల్స్ చేసినోళ్ళు. కానీ ట్రోల్స్ చేసినోళ్ళు బాబులు ఉంటారు కదా! థియేటర్‌కెళ్ళి మేమే రికార్డులు పెట్టేదని చెప్పి థియేటర్‌లో డాన్స్‌లేస్తున్నారనమాట. అసలు ఏమనుకున్నారా చిరంజీవి అంటే మీరు ట్విట్టర్‌లో 4 ట్వీట్లు, 4 పోస్ట్‌లు ఏసినంత ఈజీ అనుకున్నారా? చిరంజీవి ఫ్యాండమ్‌ని, చిరంజీవి ఫ్యాన్ బేస్‌ని, చిరంజీవి క్యాపబిలిటీని, చిరంజీవి కొన్న క్రేజ్‌ని మీరు అణిచేయడం. ఏదో సరైన హిట్లు లేక మీ ముందు ఏదో ట్రోల్స్ చేసుకుంటూ అలా ఉండిపోయాడు గానీ, ఆయనకి గాని సరైన హిట్ పడితే ఆయన రేంజ్ ఎంతరా? పాన్ ఇండియా హీరోలా బొక్క. ఆయన ఒక్కసారి గాని గట్టిగా కాన్సంట్రేషన్ చేసి హిట్ కొడితే ఏ రికార్డు మిగలదని చెప్పి ఆయన మళ్ళీ ప్రూవ్ చేసాడనమాట. ఎలా ప్రూవ్ చేసాడంటే 'త్రిబుల్ ఆర్' లాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాక్టర్స్ వాళ్ళకున్న కల్ట్ ఫ్యాన్ బేస్ ఆల్మోస్ట్ ఏ హీరోస్‌కి ఉండదేమో. అన్నా నీకోసం చచ్చిపోతాం అన్నా అని కోసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ ఫ్యాన్ బేస్ ఉన్న ఇద్దరు టాప్ మోస్ట్ యాక్టర్స్ దట్టు రాజమౌళి గారి మూవీ పాన్ ఇండియా మూవీ 'బాహుబలి 2' తర్వాత చాలా చాలా ప్రెస్టీజియస్ మూవీ. ప్రపంచం కన్ను మొత్తం ఉన్న ఒక మూవీని తెలుగు స్టేట్స్‌లో ఆ రికార్డ్‌ని బీట్ చేసిందంటే ఇంకా చిరంజీవి గారి క్రేజ్ ఏంది, ఆయన రేంజ్ ఏంది, ఆయన క్యాపబిలిటీ ఏందో మనం అర్థం చేసుకోవాలనమాట. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు. నాకు కాళ్ళు చేతులు బాగున్నాయనిపించిన ప్రతి మనిషి లేచి వెళ్ళిపోతున్నాడు థియేటర్‌కి. బాస్‌ని అలా స్క్రీన్ మీద చూసి 3 గంటలు వాళ్ళకున్న కష్టాలు, సుఖాలు అన్నీ మర్చిపోయి బాస్ తప్ప ఇంక మాకింక ప్రపంచం లేదురా అన్నట్టు అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మనమే ఒక 30-35 ఏజ్ ఉన్న పర్సన్సే కొంచెం షై ఫీల్ అవుతారనమాట. ఒరేయ్ థియేటర్‌లో డాన్స్ ఎయ్యాలా? అరే! ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి కొంచెం షై ఫీల్ అవుతా ఉంటాం. కానీ 45+ ఉన్న అంకుల్స్, లేడీ ఫ్యాన్స్ అందరూ ఎగేసుకొని థియేటర్‌కెళ్ళిపోయి బాస్‌ని అలా స్క్రీన్ మీద చూసి ఓ తెగ అరిచేస్తున్నారనమాట. వీళ్ళేనా అనుకుంటే వాళ్ళే కాదు, వాళ్ళ పేరెంట్స్‌ని చూసి పిల్లకాయలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి బాస్‌కి ఒక క్రేజ్ ఉందేమో, ఒక రేంజ్ ఉందేమో అని చెప్పి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఆనందం ఫీల్ అయిపోయి చాలా తోపు డాన్స్ ఏస్తున్నారనమాట. 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ క్రియేట్ చేసిన రికార్డ్‌ని మళ్ళీ ఎవరినో కొట్టాలంటే ఇంకో రాజమౌళియే రావాలేమో! అలాంటి రికార్డులు అయితే క్రియేట్ చేసిందనమాట. ఎంత రికార్డులంటే 6 డేస్‌లో బ్రేక్ ఈవెన్ అయిపోవడం ఏంట్రా స్వామి! దట్టు పాన్ ఇండియా రిలీజ్ లేదు, ఏమి లేదు. ఓన్లీ రీజనల్ మూవీ. 6 డేస్‌లో ఇచ్చిన ప్రతి సెంటర్‌లో బ్రేక్ ఈవెన్ అయిపోవడం అంటే సాదాసీదా విషయం అయితే ఏం గాదు. అది కూడా ఇంత క్లాష్ ఉన్న సంక్రాంతిలో. దట్టు ఈ సంక్రాంతికైతే ఆల్మోస్ట్ 4-5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. దట్టు మన 'ప్రభాస్' గారు పాన్ ఇండియా లెవెల్ స్టార్ మూవీ, అంత బడ్జెట్ ఉన్న మూవీ, అంత తోపు హీరోయిన్‌లు ఉన్న మూవీ, అంత ఫ్యాక్టర్స్ కలిసొచ్చినా సరే చిరంజీవి గారి మూవీని ఏం చేయలేకపోయాయి. ఆ సినిమాకి హిట్ టాక్ పట్టినా సరే చిరంజీవి గారి సినిమాకి రికార్డులు ఇట్టాగే ఉండేటియి. అసలు అప్పుడెప్పుడో వినేవాడిననమాట. ఒరేయ్! థియేటర్‌లో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే బట్టలు చింపేసుకునేవాళ్ళం. అసలు టికెట్లే దొరికేవి కాదురా! అలా స్క్రీన్ ముందు సీట్లు సరిపోక చైర్‌లేసేవాళ్ళరా అంటే నేను సర్లే అప్పుడు మనం చూడలేదు కదా! వీళ్ళు ఎన్ని చెప్పినా నమ్మాలనుకునేవాడిని. ఫస్ట్ టైమ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. సండే కదా! మూవీ రిలీజ్ అయ్యి 5 డేస్ అయిపోయింది కదా! అలా ఎళ్లి సినిమా చూద్దాం అనుకుంటా ఉన్నాను. కానీ అలా బుక్ మై షోలో డిస్ట్రిక్ట్ యాప్‌లో ఓపెన్ చేస్తుంటే అన్నీ ఎర్రగుండాయి. సీట్లే ఖాళీ లేవు. ఎక్కడో కింద ఫస్ట్ రోలో 1, 2 సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి. మరి ఏందిరా బాబు ఇన్ని సంవత్సరాలుగా నేను సినిమాలకెళ్తున్నాను. అసలు చూసిన సినిమాలు మళ్ళీ చూద్దాం అనుకున్న దానికి ఎళ్తే ఒక్క సీట్ ఖాళీ లేదు ఏంది? ఈ బాస్ క్రేజ్ ఏందిరా బాబు ఇట్లా ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఒకప్పుడు బుక్ మై షోలు అయ్యి లేనప్పుడు క్యూలో నిలబడి ఎలా బట్టలు చింపేసుకునే వాళ్ళరా బాబు. ఒక్కోసారి చాలా మాటలైతే విన్నాననమాట. అప్పట్లో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అంటే రాత్రి ఆడే పనుకునే వాళ్ళంట క్యూలో. తెల్లారితే టికెట్లు ఎప్పుడు ఇస్తారు, మనం ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలని చెప్పి ఆ క్యూలోనే రాత్రి ఆడ పడుకునేసేవాళ్ళంట. ఇప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎప్పుడైతే 6th డే 7th డే టికెట్లు వాళ్తున్నారో గబగబా టికెట్లు బుక్ చేసేయాలరా స్వామి అని చెప్పి చాలా అంటే చాలా ఆత్రంగా ఉన్నారనమాట. టికెట్లు ఎప్పుడు వెళ్ళినా బుక్ చేసేద్దాం అన్నట్టు రెడీగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట. అది ఫస్ట్ డే సెకండ్ షో కోసం కాదు, 6th డే టికెట్ల కోసం ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే ఇక బాస్ టైం ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని క్లాష్ మధ్యలో కూడా సినిమా అన్ని చోట్ల బ్రేక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 266 crores కలెక్ట్ చేసిందంటే సోలో రిలీజ్ కానీ అయ్యి ఉంటే జస్ట్ ఇమాజిన్ 500 crores అనేది కేక్ వాక్ అంతే. జస్ట్ 6 డేస్‌లో 300+ crores ఈజీగా కలెక్ట్ చేసేది. ఎలా అంటే అలా చిటికేస్తే వచ్చేస్తాయంట ఇక డబ్బులు అలా వచ్చేస్తాయన్నమాట. అందరూ అనుకుంటా ఉన్నారు అనిల్ మామ ఈసారి దొరికిపోతాడు అది ఇది అని చెప్పి. కానీ అనిల్ మామ చిరంజీవి గారిని అర్థం చేసుకున్నంత బాగా ఏ డైరెక్టర్ ఈ రీసెంట్ టైమ్స్‌లో అర్థం చేసుకోలేదేమో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారంటే అనిల్ గారికి చాలా అంటే చాలా ఇష్టం అంట. ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాడు. బాస్ డాన్స్ చూస్తా పెరిగినోడిని, బాస్ కామెడీ టైమింగ్ చూస్తా పెరిగినోడిని అని చెప్పి చాలా అంటే చాలా ఎక్కువగానే చెప్తా ఉన్నాడు. సో, ఒక ఫ్యాన్ బాయ్‌గా మన బాస్‌కి ఎలాంటి సినిమా ఎయ్యాలని చెప్పి అనిల్ గారికి బాగా తెలుసు. సో, ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని కనెక్ట్ చేస్తే ఒక మంచి హిట్ అయితే ఇచ్చాడనమాట. ఈ ఫ్యామిలీ ఆడియన్సే వాళ్ళ టార్గెట్ అనమాట. మనం ట్విట్టర్‌లో ట్రోల్స్ చేసి, ఇన్‌స్టాలోనో ఎక్కడో అక్కడ ఆయన ట్రోల్ చేస్తే అయన్నీ వాళ్ళకి ఎక్కవు.
చిరంజీవి సినిమానా, చిరంజీవి సినిమా బాగాలేకపోయినా సరే చిరంజీవి ఉన్నాడంటే ఆ సినిమా బాగుంటుంది అన్న ఫీలింగ్‌తో థియేటర్‌కి అలా వెళ్ళిపోతారు. నువ్వు ఎన్ని చెప్పినా వినరనమాట. ఎందుకంటే ఒకప్పుడు ఆయన శిఖరం అనమాట. శిఖరాన్ని మించిన స్థాయినైతే ఆయన చూసేసాడనమాట. ఆ స్థాయిని మించి చూసేసిన వ్యక్తికి ఇంకేం పెద్ద హై అనిపియవు, లో అనిపియవు. వాళ్ళ అభిమానులు ఇంకా ఆయన్ని ఎక్కువ ఎక్కువ చూడాలనుకుంటున్నారు. ఎక్కువ ఎక్కువ చూడాలనుకున్న ఆత్రంతో ఈయన కూడా నా అభిమానులకి నన్ను నేను మంచిగా ప్రెజెంట్ చేసుకోవాలిరా అన్న చిన్న కోరికతో 70 ఏళ్ల వయసులో కూడా ఆ ఎక్సర్సైజ్ చేస్తూ, ఆ స్టెప్పులేస్తూ అబ్బో! ఆయన చూడండి రికార్డ్‌లా, ఆయన చూడండి కలెక్షన్‌లా, ఆయన చూడండి హీరోయిన్‌లా, ఆయన చూడండి డాన్స్‌లా, ఆయన చూడండి అవార్డులా. ఏది చూడలేదు ఆయన మొత్తం చేసాడు. అయినా సరే ఇయన్నీ ఎందుకు చేస్తున్నాడు? కేవలం అభిమానుల కోసం మాత్రమే. అది ఆయన అభిమానులకి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. కొందరు హీరోలు ఉంటారు అభిమానుల్ని చాలా అంటే చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. ఎంత గ్రాంటెడ్‌గా తీసుకుంటారంటే ఇంక చెప్పనవసరం లేదు. మనల్ని ఎప్పుడు తమిళ్ హీరోస్‌తో పోల్చేవాళ్ళు గదా! లైక్ 'జైలర్' చూడరా 'రజనీకాంత్' ఎలా యాక్ట్ చేసాడు. 'కమల్ హాసన్' చూడరా 'విక్రమ్' ఎలా యాక్ట్ చేసాడు. చేస్తారు. మన 'చిరంజీవి' గారు కూడా అలాంటి మూవీస్ చేయగలడు, అన్నీ చేయగలడు. కానీ 'చిరంజీవి' గారు ఏసినట్టు డాన్స్ వాళ్ళిద్దరూ ఎయలేరు. ఫర్ షూర్ అంతే. ఇప్పుడు 'రజనీకాంత్' గారున్నారు. ఆయన స్లో వాక్ చేస్తే ఇంకా సినిమాలు హిట్ అయిపోతాయి. 'చిరంజీవి' గారు వాకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు 'శంకర్దాద ఎంబీబీఎస్' ఉంది. దాంట్లో ఆయన వాకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. అంటే 'చిరంజీవి' గారికి ఒక స్పెసిఫిక్ ఫ్యాన్ బేస్ అంతే. ఆయన స్టైల్‌కి, ఆయన డాన్స్‌కి. నాకు తెలిసి తెలుగు స్టేట్‌లో 'రజనీకాంత్' గారి ఆ స్టైల్ కంటే 'చిరంజీవి' గారి స్టైల్‌కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారనమాట. బాస్ కాన్సంట్రేషన్ చేసి కొడితే రికార్డులు ఎలా ఉంటాయని చెప్పి మన 'శంకర్ వరప్రసాద్' గారి మూవీతో బాస్ ఏదో చెప్పారనమాట. జస్ట్ 6 డేస్ అయింది మూవీ రిలీజ్ అయ్యి. ఇంకా ఫుల్ రన్ కూడా పూర్తి కాలేదు. ఫుల్ రన్ పూర్తయ్యేటప్పటికి ఏ రికార్డు మిగలదు. పాన్ ఇండియా హీరో లేదు, రీజనల్ హీరో లేదు, ఏ హీరో ఉండడు. బాస్ గాని వచ్చాడంటే కేవలం ఆయన గవర్నమెంటే నడుస్తది. ఇంకెంతమంది హీరోలు ఎంత తోపు స్టార్‌లని చెప్పుకొని తిరిగినా సరే ఎవరి గవర్నమెంటు నడవదు. ఎందుకంటే అలా తోపు స్టార్‌లని చెప్పుకొని తిరిగే వాళ్ళు కూడా బాస్ ఫ్యాన్సే కాబట్టి. సో మీరిప్పుడు తోపు స్టార్స్ అని ఎవరు అనొచ్చు? అల్లు అర్జున్ అనొచ్చు, పవన్ కళ్యాణ్ అనొచ్చు, ప్రభాస్ అనొచ్చు, ఎన్టీఆర్ అనొచ్చు, రామ్ చరణ్ అనొచ్చు. వీళ్ళందరూ చిరంజీవి గారికి వీరాభిమానులే. వీళ్ళందరూ చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకుందే. ప్రభాస్ గారైతే ఓపెన్‌గానే చెప్తారు. నేను సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నా అని చెప్పి. ఇంకా అల్లు అర్జున్ గారా చెప్పలేదు. చిరంజీవి గారి కోసం బట్టలు చింపేసుకునే వ్యక్తి అనమాట. సో ఇలాంటి టాప్ పాన్ ఇండియా స్టార్స్ అందరూ చిరంజీవి గారి ఫ్యాన్సే. టాప్ ఇండియా డైరెక్ట్ విషయానికి వద్దాం. సందీప్ రెడ్డి వంగ, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, ఇంకా సుకుమార్ గారు వీళ్ళందరూ కూడా చిరంజీవి గారికి అభిమానులే. మామూలు అభిమానులు కాదు, వీరాభిమానులు. సందీప్ రెడ్డి వంగ గారైతే ఇంకా చెప్పనవసరం లేదు. అంత వీరాభిమానులు అనమాట. వీళ్ళందరూ బాస్‌కి ఎందుకు వీరాభిమానులు అయ్యారు? బాస్ క్రేజ్ ఏందో వాళ్ళకి తెలుసు. బాస్ హిట్ కొడితే ఎలా ఉంటదో వాళ్ళందరికీ తెలుసు. ఆ విషయాన్ని జెన్‌జీ జనరేషన్ వాళ్ళకి బాస్ ఇంకోసారి అయితే ప్రూవ్ చేసాడనమాట. నేనేందో నా రేంజ్ ఏందో ఈ పిల్ల బచ్చాలకు చూపియాలిరా. వీళ్ళు ట్రోల్స్ చేస్తూ అలా ఉండిపోతున్నారు. మన రేంజ్ ఏందో చూపియాలని చెప్పి వాళ్ళ డాటర్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మా నాన్న మీద ఇలాంటి ట్రోల్స్ అన్నీ పడుతున్నాయి. ఈ జనరేషన్ వాళ్ళకి మా నాన్న ఏందో చూపియాలని చెప్పి వాళ్ళ అన్న రామ్ చరణ్ గారి హెల్ప్ తీసుకొని ఈ రేంజ్ ఏంది, ఈయన స్థాయి ఏంది, ఈయన శిఖరాలు ఎన్ని చూసాడు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చూపియాలి అని చెప్పి ఆమె చాలా అంటే చాలా ప్రెస్టీజ్‌గా తీసుకొని తెరకెక్కించిన మూవీ మన 'శంకర్ వరప్రసాద్' గారు. మూవీ రిజల్ట్స్ కూడా అంతే తోపుంది. మూవీ ఫుల్ రన్ కంప్లీట్ అయిపోయేసరికి నాకు తెలిసి 500 క్రోర్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ ఈ యొక్క రికార్డ్‌ని కొట్టాలంటే ఏ పాన్ ఇండియా స్టారు పనికిరాడు. మళ్ళీ చిరంజీవే రావాలేమో. ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ అంటే అయన్నీ పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఓకే 500 క్రోర్స్ అనేది కేక్ వాక్‌గా వచ్చేస్తాయి. కానీ రీజనల్ మూవీ రిలీజ్ చేసి 500 క్రోర్స్ కొట్టాలంటే అంత సాదాసీదా విషయం అయితే కాదు. దానికి ఎంత దమ్ము కావాలో, ఎంత కలేజా కావాలో ఓన్లీ బాస్ ఫ్యాన్స్‌కే తెలుసనమాట. ఎందుకంటే ఆయన ఒకసారి రికార్డ్ పెట్టారంటే ఆ రికార్డ్ కొట్టడానికి కొన్ని సంవత్సరాలు పడతది. ఆ సంవత్సరాలు పట్టినా కొన్ని కొన్ని రికార్డులు ఎవరు కొట్టలేదు. సో అలాంటి ఒక రికార్డే మన 'శంకర్ వరప్రసాద్' గారు మూవీ క్రియేట్ చేయబోతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి.